సమయాన్ని దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మీరందరూ కూడా శ్రద్ధగా ఆశతో వినాలి. కంగారు పడవద్దు. 10 గంటలే అయింది. ఇంకొక దరిదాపుగా మనం 1 గంట లోపల మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని చక్కగా ముగించుకుని దైవాశీర్వాదాలతో దేవుని ఆత్మచేత మనము నడిపించబడిన వారమై ప్రభు కొరకు నడుచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సమయంలో మరి సిమోన్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రభు పరిచర్య ద్వారా మరి కోరుకుంటున్నాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్దామండి. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ విధముగా ఈ మార్చి మాసములో ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా ఈ యొక్క సమయం ఇచ్చిన దైవజనులకి వారి కుటుంబస్తులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభువు పేరట మీ అందరికి కూడా ఆనబెట్టుచున్నాను. 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే అతడు గతింపబడెను. ఎట్లనగా మానవ స్వరముతో మాటలాడి చాలండి. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. మొదటి వచనాన్ని అనగా 16వ వచనాన్ని స్త్రీలలో చదవగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చాలండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక వ్యక్తి పేరు మనకు కనిపిస్తూ ఉంది. ఎవరి పేరండి? ఆ వ్యక్తి పేరు చెప్పగలరా? అందరూ చెప్పగలరండి నోరు తెరిచి? వెనకున్నవారు, కుర్చీలో కూర్చున్నవారు ఎవరండి? బిలాం. ఒకసారి ఒక పాప పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, దేవుని యొక్క మాట ఏమిటో మీరు ప్రార్థన చేసి నాకు చెప్పండి అని చెప్పిందంట. ఏంటమ్మా దేవుని మాట ప్రార్థన చేసి చెప్పడం ఏంటి, విషయం ఏంటి చెప్పు అన్నారంట. ఏమీ లేదు పాస్టర్ గారండి, నేను చదువుకుంటున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని నేను గమనిస్తున్నానండి, ఒక అబ్బాయిని. ఆ అబ్బాయిని నేను పెళ్ళి చేసుకోవాలా వద్దా అని చెప్పి మీరు ప్రార్థన చేసి చెప్తే చాలండి అందండి.
ఏం చేసి చెప్పాలంటండి? ఏం చేసి చెప్పాలంటండి? ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అని. అయితే ఇంతకీ ఆ అబ్బాయి ఎట్లాంటి వాడమ్మా, ఏంటమ్మా, ఆయన గురించి నీకు మొత్తం తెలుసా అంటే, బాగా తెలుసండి నాకు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఆ కానీలో ఉంది ఒక గూని. ఏమిటి అని ఆలోచన చేస్తే అంత బాగా చేస్తాడు కానండి, దేవుడంటే కూడా ఇష్టమే కానండి, దేవుని సన్నిధి అంటే కూడా ఇష్టమే కానండి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రార్థనకి మాత్రం రారండి. ఆ ఒక్క విషయం తప్పించి మిగతా అన్ని విషయాల్లో సోషల్ వర్క్ బాగా చేస్తాడండి, తర్వాత మంచిగా అందరికీ హెల్ప్ చేస్తాడండి, చక్కగా మాట్లాడతాడండి, అన్నీ చేస్తారండి, కానీ ప్రార్థనకి మాత్రం. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంటండి, ప్రార్థన చేసి చెప్పాల్సిన అంత అవసరం ఏం లేదమ్మా, వాక్యం తేటగా బోధిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తే అని అంటే పాస్టర్ గారికి మీద కొంచెం మూతి ముడుచుకుని ఆహాబు ఆత్మ ఆవరించి ఉందన. ఈ పాస్టర్లు అందరూ ఇట్లాగే చెప్తూ ఉంటారులే, సర్లే నేను వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుని ప్రార్థన చేసుకుంటే ఆమెకి ఏదో కనిపించిందంట, దాన్ని బట్టి మొత్తానికి పెళ్లి చేసుకుంది. అయితే మందిరానికి వచ్చే ఆమె రావట్లేదు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద కనిపించి పాస్టర్ గారికి, అమ్మా ఎలా ఉందమ్మా, పాప బాగానే ఉందా లేకపోతే ఏంటంటే అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్నారంట. ఏమో తెలియదండి, ఏమైందో తెలియదు. పాపకి ఏమైంది అంటే ఏమైందో తెలియదు అంటున్నారు ఏంటమ్మా అంటే, పాప ఉంటేగా చెప్పడానికి అన్నారంట. పెళ్ళైన 4వ రోజున మొదలుపెట్టారంట, ఏమని, ఇంట్లో పూజలు చేస్తావా చేయవా అని. ఆ ఫోన్ మాత్రం మాకు వచ్చిందండి. ఆ తర్వాత పాప గ్యాసు మంటలు అంటుకుని చనిపోయిందని మాత్రమే చెప్పారండి, కానీ అంతకుముందు రాత్రి మాకు ఫోన్ చేసింది, అమ్మ నన్ను ఇలా బలవంతం చేస్తున్నారు అని చెప్పేసి, అది మాత్రమే తెలుసు అన్నాను. ఇప్పుడు ఇంతకీ ఏమర్థమైంది? పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేసి చెప్తే మంచిది అనుకునేవాళ్ళు, కానీ పాస్టర్ గారు బహుతేటతెల్లంగా వాక్యం బోధిస్తుంది కదమ్మా, జాగ్రత్తగా ఉండాలని చెప్తే మాత్రం ఓకే. ఈ రోజుల్లో కూడా చాలామంది అట్లాంటి ప్రజలే ఉన్నారు మన మధ్యలో, మన కుటుంబీకుల్లో మనతో పాటు కూడా ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని బలలో పాలు పంపులు పొందుతున్న మనము ఈరోజు దేవుని విధానంలో ఏ విధముగా ఉన్నాము అని ఒక ప్రశ్న వేసుకుంటూ జానపూర్వకముగా దేవుని సన్నిధిలో కూర్చోవాలని ప్రభువు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఆ వ్యక్తి పేరు బిలాము. ఇంతకీ బిలాము ఎవరు? త్వరగా ఎవరండి బిలాము? అమ్మా తెలుసండి ఎవరో బిలాము? అయ్యా ఎవరు బిలాము చెప్పాలి. ఎవరు అసలు బిలాం అనే పేరు విన్నారా? ఏంటి మౌనంగా ఉన్నారు అంటే ఏమన్నా వాక్యానికి విరుద్ధంగా ఏమన్నా ఉందా? మరి ఎందుకని మౌనంగా ఉన్నారు? తెలుసా తెలీదా? 2 మాటలు. అయ్యా తెలుసా తెలీదా? తెలియదు. అమ్మా తెలుసా తెలీదా? తెలియదు. సరే మంచిది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనం. త్వరగా చదవండి. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరునుకు దూతల చేత వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు, కాబట్టి నీవు దయచేసి
వచ్చి, ఈ మాట అండర్లైన్ చేసుకో, నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము. అమ్మ చదవనివ్వండి. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమునందుదునేమో. అప్పుడు నేను నీ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా, ఇంకా రౌండప్ చేసుకోండి, దీన్ని చున్నా చుట్టుకోండి. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపింపువాడు శపింపబడిననియు నేనెరుగుదును. చాలండి. ఇప్పుడు కొంచెం మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఒక అవగాహన. బిలాము ఎవరు, అతని జీవిత విధానం ఏమిటి? నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను కొద్దిగా మాత్రమే ఒక ఉపోద్ఘాతము లేక పూర్వపు రంగములాగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే మరొకసారి ఎప్పుడైనా మీ మధ్యలోకి వచ్చినప్పుడు, ఒకవేళ వస్తే, అప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2 హస్తములు పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. బిలాము అనే పేరుకు అర్థం ఏమిటయా అంటే మృంగుట లేక స్వాహా చేయుట, లేక ప్రజలకు ప్రభువు మింగుట లేక స్వాహా చేయుట. రకరకాల పేర్లు పండితులు ఇతనికి ఇచ్చారు. ఇత్తడి నోరు గలవాడు. ఇందాక మనం చదువుకున్న లేఖనాలను బట్టి లాస్ట్ భాగంలో ఆఖరి వచనాల్లో, నీవు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు ఏం చేయబడతారు? దీవించబడతారు. ఎవరినైతే శపిస్తావో వారేం చేయబడతారు? శపించబడతారు. దాన్ని బట్టి ఇతడికి ఎట్లాంటి నోరు ఉందని చెప్పారంటే ఇత్తడి నోరు ఉందంటండి. అంటే ఇత్తడి నోరు కూడా ఉన్న వాళ్ళు ఉంటారా? ఇత్తడికి ఉన్న గుణం ఏంటి అమ్మా? టంకుమంటది అనమాట. అది అంటే ఇతని నోట్లో ఉంచే శబ్దము టంకుమని, ఆయన నోట్లో నుంచి దీవెన వచ్చిందనుకోండి, ఆ టంకుమనే శబ్దం వచ్చినప్పుడు చెవులు ఏమంటాయి? గింగురు అంటాయి. ఇట్లా నోట్లో నుంచి ఏదన్నా వాక్కు బయటకు వచ్చిందనుకో, అతని వాక్కు ఫలింపు. ఏం మాట్లాడుతున్నామండి? ఆ నోట్లో నోరేసామంటే ఆ వాక్కు ఫలించిద్దయా? ఆ నోట్లో నోరే బాగా అంటారు కదా, అలాంటి ప్రజలని ఏమంటే పిలుస్తారా అంటే ఇత్తడి నోరు కలిగిన వారు అంటారు అన్నమాట. మంచిది. ఇంతకీ దేవుని సన్నిధిలో ఇతను ఎవరు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఒక ప్రవక్త. ఒకవేళ ప్రవక్తే కదా, అతను మంచి ప్రవక్త లేక చెడ్డ ప్రవక్త? ఒకవేళ మంచి ప్రవక్త అయితే యేసు ప్రభువారు యెహోవా దేవుని ప్రవక్త, లేకపోతే యెహోవా దేవుని ప్రవక్త కాదా? అన్య ప్రవక్త. ఏమని అర్థమవుతుందండి? కొంచెం ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ దేవుని ప్రవక్త అయితే ఇతడు యెహోవా చేత ఏర్పరచబడిన ప్రవక్తేనా లేక అన్య ప్రవక్త ఇతను? ఒకవేళ యెహోవా చేత ఏర్పరచబడిన ప్రవక్త అయితే ఇతడు ఇశ్రాయేలీయుడైనా ఒకవేళ అన్యుడా? దేవుని సన్నిధిలో ఇతడు గురించి మనం మాట్లాడుకుని తెలుసుకున్నట్లయితే, పరిశోధన చేసి దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, బిలాము అనే ప్రవక్త ఎట్లాంటి వాడంటే భక్తి ముసుగు వేసుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని తనకున్న వరాన్ని సొమ్ము చేసుకునే ప్రవక్త. అందుకనే నేను పెట్టాను ఒక పేరు, బాలాకు కొనగా దేవుడు వానుకొనగా కిరాయి ప్రవక్త అని పెట్టానండి. అర్థమైందండి? బాలాకు అనే వ్యక్తి ఒక రాజు కొంటాడు, చూస్తాడు కొనాలని, దేవుడేమో వాడుకుంటాడు. ఆ ఇరువురి మధ్య వాడబడిన ప్రవక్త కిరాయి ప్రవక్త. ఎట్లాంటి వాడండి? కిరాయి అంటే అద్దిచ్చి తెచ్చుకుంటారు కదా, అటువంటి వాటిని ఏమంటారంటే కిరాయి అంటారు. ఇతను కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ లోకంలో, క్రైస్తవ లోకములో, ఈ ప్రపంచంలో, సమాజంలో, సంఘాలలో, కుటుంబాలలో ఇంటి నిండా ఒంటి నిండా కూడా ఇతరుని గోత్రికులే కనిపిస్తూ ఉంటారు. ఈరోజు కూడా మనతోనే ఉన్నారు, మనతో పాటే ఉంటారు. వరి గోధుమలను పండించడానికి ఎంతో కష్టించి శ్రమించాలి, కానీ పిచ్చి మొక్కలు మాత్రం వాటి కవే ఏమైపోతూ ఉంటాయంటే పెరిగిపోతూ ఉంటాయి. ఏమైపోతూ ఉంటాయండి?
వరి పండించేటప్పుడు కానీ, లేకపోతే మినుము కానీ, లేకపోతే ఏదన్నా మంచిగా వాటిని పండించాలంటే చిన్న మొక్క కాడి నుంచి వాటిని చాలా కష్టించి ఒక చిన్న పిల్లవాడికి లాగా చూసుకుంటా పైకి వస్తే కానీ ఆ సొమ్ము మనకి చేతికి రాదు, ఆ పంట మనకి చేతికి రాదు. కానీ పిచ్చి మొక్కలకి నువ్వు మందేసినా, మందేయకపోయినా, నీళ్లు పెట్టినా, నీళ్లు పెట్టకపోయినా సరే వాటికి అవే అది. ఈ కిరాయి ప్రవక్తలు కూడా వాటికి అవే వారిగడే పెరిగిపోతూ ఉంటారు. సరే, మొత్తానికి దేవుని కృపను బట్టి ఏమవుతుంది అంటే మనం కళ్ళారా చూస్తున్నాం, నేటి క్రైస్తవ లోకమంతా నకిలీ సరుకుతో నిండిపోతూ ఉంది. దాన్ని బట్టి అనేక విధానం బట్టి వాక్యం నెరవేరుతూ ఉంది. ఏమనంటే మిమ్మల్ని బట్టే నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అని. ఆ వాక్యము అక్షరార్థరాల నెరవేరుతూ ఉంది. సరే, మొత్తానికి ఇతను ఎవరి గురించి మనం చూసినట్లయితే ఇతను పెతేరు అనే ఒక ప్రాంతంలో నది దగ్గర ఉన్నాడు. చాలా మంచి విధానంలో ఇతని గురించి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి అన్నమాట. ఎట్లాంటి వాడయ్యా అంటే ఈ యొక్క బాలాకు రాజు ఉన్నది ఒక ప్లేస్లో, ఈ యొక్క బిలాము ఉన్నది ఒక ప్లేస్లో. వీళ్ళిద్దరికి మైళ్ళు ఎన్ని మైళ్ళు అంటే 400 మైళ్ళు దూరం అండి. 400 మైళ్ళు దూరం అంటే ఇతని పేరు అంత ప్రఖ్యాతి గాంచింది. ఆ యొక్క తూర్పు దేశాలలో ఇతని పేరు మారుమోగిపోతూ ఉందన్నమాట. మంచిగా ఉన్నవారి పేరు ఎప్పుడు మారిపోదు, కానీ ఈ యొక్క పిచ్చి మొక్కల్లాగా ఊరికినే పెరిగిపోతూ ఉంటారు చూసారా. దేవుని సన్నిధిలో ఏదేదో మనం చేసేయాలని చెప్పేసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాడుకొని ప్రతిదీ కూడా, ఇందా చెప్పాను కదా పాస్టర్ గారు, అబ్బాయిని ప్రేమించాను నేను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా దేవుని దగ్గర మాట్లాడి మీరు నాకు చెప్తే, కానీ చివరాఖరికి ఏమైంది? సో అలాంటి వారు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొక్క భక్తి మీద ఆధారపడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు బిలాములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. బాలాకు కొనగా దేవుడు వాడుకున్న కిరాయి ప్రవక్త బిలాం. వాగ్దాన భూమికి ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తున్నారు. ఆ ప్రయాణమై వెళ్తున్న సమయ సందర్భాలలో యెరికోకు ఎదురుగా యొర్దాను నది తీరమున వాళ్ళు ఏం చేశారు అంటే, యొర్దాను తీరమున మోయాబు మైదానంలో వారు దిగారు. మోయాబు మైదానంలో వారు దిగినప్పుడు సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులకు అమోరీలకు చేసిందంతా విన్నాడు. ఇతనికి గుండె జారిపోయింది. అమ్మో, మా మైదానంలోకి దిగారంట. వాళ్ళు ఎట్లాంటి వారు అంటే వాళ్ళని చూసి మిక్కిలి భయపడిపోయి గుండె జారింది అబ్బాయి. అప్పుడు మోయాబీల పెద్దలతో కొంతమంది చెప్పినప్పుడు, ఎద్దు పెచ్చిగా బీటికి నాటికి వేయినట్టుగా వీరు నాకేస్తారు నాయన, మన జనాంగం అంతా ఇది అయిపోద్ది, మొత్తానికి మన పని అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఒక ఆలోచనకు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా ఒకసారి? ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా. అప్పుడు నివసించు సంతానాను నా చదవండి. అరాము మార్గము నుండి ప్రయాణము చేసితిమి, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా మోయాబీలను యుద్ధము చేయవద్దు. ఆ మాట కోసం అనమాట. అంటే తర్వాత ఆ లేఖన భాగం చదువుకోండి, దేవుని సన్నిధిలో రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 8-9 వచనాలలో చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఆ యొక్క వచనాల్లో కొంత ఈ మోయాబీయులకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే వెళ్ళండి అని చెప్పారు. కాబట్టి దానిని బట్టి అక్కడ మోషే గారికి ఒక వాగ్దానం చేయబడింది. ఆ యొక్క వాగ్దానం బట్టి ఏంటి అంటే వీరితో యుద్ధము చేయవద్దు. మోయాబీలు ఎప్పుడైనా ఎదురైనప్పుడు మోయాబీల సంతతి గురించి కానీ వారు మనకు సహాయము చేశారు కాబట్టి వారితో మనం యుద్ధము చేయకూడదు, వారిని చంపకూడదు అని చెప్పి ఒక వాగ్దానాన్ని, ఒప్పందాన్ని వారు చేసుకున్నారు. దాన్ని మరిచిపోయి ఇతడు ఏం చేస్తాడు అంటే ఆ యొక్క భయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది అనమాట, భయము మిక్కిలి భయపడిపోయారని రాయబడింది. ఏమైపోయింది? మిక్కిలి భయపడి.
ఆ భయపడిపోయినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఇతని ఇక ప్రజలను ఏ విధంగా అయినా సరే నాశనము చేసేయాలి, ఈ ప్రజలను ఏ విధంగా అయినా సరే సంహరించాలి, ఈ ప్రజలను, ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, ఈ జీవితాన్ని ఏ విధంగా అయినా నాశనము చేయాలని దుష్టుడు కంకణం కట్టుకున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు దుష్టుడు? కంకణం కట్టుకున్నాడు. దేవుని ప్రజలను పాడు చేయడానికి, దేవుని పిల్లలను పాడు చేయడానికి, దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా ఉండడానికి దుష్టుడు కంకణం కట్టుకున్నాడు. ఈ యొక్క బాలాకు రాజులాగా కంకణం కట్టుకున్న వాడు ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? కంకణం కట్టుకున్న వాడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎట్లాగైనా సరే, ఏదైనా సరే, నేను చనిపోయి తలకిందులైనా సరే ఎట్లాగైనా ప్రజలు నాశనం చేయాలని చెప్పేసి బాలాకు ఎదురు చూస్తూ ఉండంటే అప్పుడు ఒక పేరు వినిపించింది. అదిగో అక్కడ ఎక్కడ 400 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి, అతని పేరే బిలాము. అతని నోట్లో నుంచి ఏదైనా దీవెన వచనం వస్తే దీవించబడతారు, శాప వచనం వస్తే శపించబడతారు. కాబట్టి పిలుచుకురండి అని యెహోవా దగ్గరికి ఏం చెప్పాడంటే పంపించకుండా ఆ బిలాము దగ్గరికి బాలాకు రాజు ఏం చేస్తాడంటే తన దూతలను కొంత సొమ్ము ఇచ్చి ఏం చేస్తాడంటే పంపిస్తాడు. ఈ పెతేరు అనే ప్రాంతము ఈ యొక్క ప్రవక్త దగ్గరికి రాయబారం కోసం పంపించాడు. ఈ బిలాము ఎక్కడ ఉన్నాడంటే మెసొపొటేమియాలో పెతేరు అనే పట్టణానికి చెందినవాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 9వ వచనం, చదవనవసరం లేదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం. ఇతడు అన్యుడైన మాంత్రికుడు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నమాట. ఇతను పేరు ప్రఖ్యాతులు పొందిన ఇంటర్నేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ ప్రాఫెట్, ప్రవక్త, అంతర్జాతీయ ప్రవక్త అని బాలాకు మాటలను బట్టి తెలిసిపోయింది. ఇందాక 6వ వచనంలో మనం చదువుకున్నాం, నేను చెప్పట్లేదండి, నా మాటలను బట్టి. 6వ వచనం, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 6వ వచనం. అంటే దేవుని సన్నిధిలో తూర్పు దేశాలలో ఆ రోజుల్లో మంత్ర ప్రయోగం చేయడంలో కద్దు. ఈ మధ్య మన అడవిదొడ్డిలో ఒక దేవుని యొక్క సేవకుడిని నల్గొండ జిల్లా నుంచి పిలిపించాం. పాస్టర్ దానియేల్ గారు పిలిపించారనమాట. ఆయన సాక్ష్యం మేము చాలా సాక్ష్యాలు విన్నాం. కానీ 6 రాష్ట్రాలలో అంతర్జాతీయంగా 6 రాష్ట్రాలలో పేరు పొందిన ఒక మంచి దైవజనుడిగా ఉండాలి. ఇప్పుడు అంతకుముందు ఒక మాంత్రికుడిగా ఉన్నాడనమాట. ఆయన చెప్తా ఉంటుంటే కొంతమందికి రైట్ టైం ఏంటంటే ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళకి భయం వేసి వెళ్ళిపోయారండి. అమ్మో ఇంతటి దైవజనుడా అని చెప్పి. దేవుడు మాట్లాడితే అలాగే ఉంటుంది, దేవుని వాక్కు అలాగే ఉంటుంది, దేవుని శక్తి అలాగ ఉంటుంది. ఇతను కూడా బిలాము అనే ప్రవక్త ఎట్లాంటి వాడు అంటే అంతర్జాతీయంగా పేరు పొందిన వ్యక్తే, ఇంద్రజాలకుడు. అతని గురించి రాయబడిన మాట ఇంకా ఏమిటి అంటే ఒక సోదిగాడు అని రాయబడింది. ఎట్లాంటి వాడండి? ఒక సోదిగాడు. నా మాట కాదండి, బైబిల్లో ఉన్న మాటే. సమయం లేదు, దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అయితే ఈ యొక్క బాలాకు అనే రాజు సైనిక బలంతో ఎదిరించలేం మనం. ఒకవేళ సైనిక బలం అంటే యెహోవా దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దేవుని పిల్లల్ని కంకణం కట్టుకున్నాం కాబట్టి ఎలాగైనా పాడు చేయాలి, ఎలాగైనా సమూలంగా నాశనం చేయాలి. ఈరోజు దేవుని సన్నిధిలో బలలో పాలు పంపులు పొందుకోకుండా నాశనము చేయాలని దుష్టుడు ఏం చేశాడంటే కంకణం కట్టుకున్నాడు. ఏం చేశాడండి? ఆ పని ఈ పని చెప్పడానికి ఏదో పనులు ఉండవండి. ఎంపండి మనం గ్రహించాలి. బిలాము గోత్రికులు, బిలాము కుటుంబస్తులు, బిలాము కాపురస్తులు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం దాటి రావాలి అనేది మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొదటి ఆదివారం బలలో ఉండాలి. దేవుని వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ప్రతిరోజు కూడా మనం దైవ సన్నిధిలో దైవ కుటుంబముగా జీవించాలి అనేది ఒక ఆశయం ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మొత్తానికి బాలాకు ఎదిరించలేకపోతున్నాడు. ఎదిరించలేక అతను చేసిన పని ఏమిటి అంటే మంత్ర విద్య వైపు. ఆ రోజుల్లో తూర్పు దేశాల్లో బాగా పేరు పొందింది ఏంటి అంటే మంత్ర విద్య. మొగ్గు చూపి దానివైపు ఈ యొక్క బిలాము అనే ప్రవక్తని పిలుస్తాడనమాట. అప్పుడు పిలిచినప్పుడు ఆయన ఏమంటాడంటే దేవుని సన్నిధిలో అక్కడ వస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొంత విషయం మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ గుర్తుండొచ్చు.
అందరూ డబ్బును మింగేస్తూ ఉంటే ఇతను ప్రజల్ని మింగే వస్తున్నాడు. అందరూ ఏం చేస్తూ ఉంటారు? డబ్బును మింగుతూ ఉంటుంటే నా మాటలను బట్టు ఆ ప్రజలను క్షపించు అని బాలాకు రాజు అడిగితే దేవుని యొక్క ప్రజల దగ్గరికి నేను వెళ్ళకూడదు అని బుద్ధి జ్ఞానము లేకుండా ఇతను ఏం చేస్తున్నాడు అంటే ముందుకు బయలుదేరుతున్నాడు. బైబిల్ చెప్తుంది ఇతని జీవితం దేవునితో సరిగా లేదు. బాలాకు మనుషులు ఇచ్చిన దానికి ఆశపడి బిలామును కొనాలనుకున్నాడు. ఒకవేళ ఈ బిలాము కొనాలనుకున్నా ఆ యొక్క బిలాము దేవుని దగ్గరికి రాకుండా, అయ్యా ప్రజలకు నీ దగ్గరికి రాను అని చెప్పకుండా నేను వస్తాను అని బదులిచ్చాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా వాక్యం చెప్తుంది విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదమ్మా, నోరు మూసుకుని కూర్చో, ప్రార్థన చేసుకో, నీ తల్లిదండ్రులు చూసింది చేసుకో అంటే బాగుండేది, జీవితాన్ని కాపాడుకునేది, చావకుండా భూమి మీద బ్రతికుండేది. ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో మనము కూడా ఈరోజు బల్లలాదలో ఉన్నాం కాబట్టి, సాతాను కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఆ కంకణాన్ని చెడగొట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అనేది గుర్తించగలిగితే మన బ్రతుకులు బాగుపడతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. చిటికిలో సమస్య పరిష్కారం అయ్యేది, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే మానేశాడు. భక్తి ముసుగు వేసుకుని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించే ప్రవక్త ఇతను. చాలామంది చెప్తూ ఉంటారు, కళ్ళు మూసుకున్నామండి, ప్రార్థన చేసేస్తున్నామండి, ఓ ఇదిగో దేవుడు చూపించాడండి. ఏంటండి, అరే దేవుడు చూపించకపోతే దెయ్యం చూపిస్తున్నాడు అనుకుంటారా ఏంటి అని అనుకుంటారు వాళ్ళు. పాపం భక్తి ముసుగులో ఉన్నారు. భక్తి ముసుగు వేసుకుని ఆనాడు ఇప్పుడు కాదు జరుగుతుంది, సంఖ్యాకాండంలో రాయబడిన విషయాలు చెప్తూ ఉన్నాను. బిలాము అనే ప్రవక్త, ఆ యొక్క బెతేరు అనే ప్రాంతానికి చెందిన ప్రవక్త, ఆ యొక్క మెసొపొటేమియా ప్రాంతాల్లో తూర్పు దేశాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రవక్త గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తి ముసుగు వేసుకుని ఈరోజు కూడా చాలామంది దేవుని సన్నిధిలో బల్లలో పాల్గొంటున్నారు. ఏం చేస్తున్నారండి? అటువంటి వారికి శ్రమ అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని బలలో పాలు పంపులు పొందే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బిలాము దేవుని భయం అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు. తూర్పు దేశాలలో ఇట్లాంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ఇతను చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త అన్నమాట. ఇందాక మనం చదువుకున్నాం, దుర్నీతిని ప్రేమించి ఏం చేశాడంటండి? దుర్నీతిని ప్రేమించి. చాలామంది యూదా రచయితలు ఏమంటారు అంటే ఇతడు యెహోవా ప్రవక్త అండి అంటారు. ఏమంటారండి? ఎందుకంటే యెహోవా పేరిట అతను బలిపీఠాలు కట్టి ఒకటి కాదు, ఒక పొట్టేలుని ఒక కోడి దూడని కూడా ఏం చేస్తాడంటే వధించాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉంటాడనమాట. రానున్న రోజుల్లో ఒక దేవుని చిత్తమైతే సవిస్తారంగా దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనేక మంది చాలామంది ఏమంటారంటే ఇది నిజమైన ప్రవక్త అండి, లేదండి మంచి ప్రవక్త అంటారు. ఒకవేళ మంచి ప్రవక్త అయితే యెహోవా పేరుని ఎందుకు శపించాడు అనేది అనుకుని ఆలోచన చేసినట్లయితే అతడు ఆ రోజుల్లో ఏమిటయ్యా అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని యెహోవా దేవుడిని, అంటే ఈ ప్రజలందరూ యెహోవా దేవుని ప్రజలు అనుకోండి, ఇతని గురించి మనం చేయాల్సిన పని ఏంటి అంటే యెహోవా దేవుడి పేరిట మన బలిపీఠాలు కట్టితే ఆ దేవుడు వచ్చి ఆలకిస్తే అప్పుడు మనం శపించవచ్చు అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అర్థమైందండి? యెహోవా ప్రవక్త అయితే ఒకవేళ దేవుని ప్రజల విషయంలో చిటికలో సమస్య పరిష్కారం అయిపోయేది. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే వీళ్ళు యెహోవా జాతికి చెందిన వాళ్ళు కాబట్టి మనం యెహోవా పేరిట, అంటే ఏ దేవుడైతే బయలుదేవుడి పేరిట బలిపీఠాలు కడతాం. ఒకవేళ అమోరీల దేవత కెమోషు దేవత అయితే ఒకవేళ కెమోషు తరపున బలిపీఠాలు కట్టి వారిని ఆ విధంగా ప్రజలను మబ్బిలో పెడతాం. అయితే నేటి దినాల్లో వారి పేరును చెప్పుకొని శపిస్తూ అనేక మంది బలంగా పనిచేస్తున్నారు. ఆ యొక్క క్రైస్తవులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఎవరైనా ఆ విధంగా ఉన్నారనమాట. అంటే ఈరోజు చూసినట్లయితే నిజమైన దేవుని ప్రవక్త అని ఉండడానికి కానీ చెప్పడానికి బైబిల్లో లేదు, కానీ దేవుని చేత వాడబడిన ప్రవక్త అని కానీ మాత్రం చెప్పవచ్చు. నేటి దినాల్లో మనకు కలగాల్సింది ఏమిటి అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రవచించాలి. సంఘము అభివృద్ధి పొందడానికి సంఘములో ఉన్న అవయవాలన్నీ కూడా ఒక శరీరముగా చేర్చబడి ఒక మంచి ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే ప్రవచించబడాలి. కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని భక్తి ముసుగులో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళలేదు.
ఇలాంటి బోధకులు కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళందరికీ పితామహుడు ఎవరయ్యా అంటే బిలాము. ఎవరండి? బిలాము. ఈయన పనులు ఎట్లా ఉంటాయో తెలుసా? చెప్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనం. ఇంకొకరు యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనం చదువుతారండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనం త్వరగా గట్టిగా. అబద్ధపు మాటలు అంగీకరించిన జనులతో ఆశపడి చంపుచు నా జనులలో మీరు నన్ను దూషించదు. చాలండి, తర్వాత చదువుకోండి మీరు. వాళ్ళ గురించి ఏం రాయబడిందో చదువుతారా? చదవండి. 20వ వచనం చదవండి. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతు మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేతురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తన ప్రాణములు రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరచుదురు గనుక. చాలండి, చాలా ఉన్నాయి ఆ మాటలు, తర్వాత చదువుకోనండి. దుర్మార్గులు తమ మార్గాన్ని దుర్మార్గతను విడిచిపెట్టకుండా, వారు రక్షణ లేకుండా, అమ్మా నీకేమీ లేదు, నిన్ను ప్రార్థన చేస్తాను, నీకు స్వస్థత కలిగిద్ది. ఏం చేస్తామండి? ఈరోజు బలారాధనలో పాలు పంపులు పొందకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, దేవుని సన్నిధిలో మీరు ఉండకపోయినా, నా భాగం నాకు వస్తే చాలు. మీరు మాత్రం కుటుంబాలు ఏమవుతాయి? నిన్న నా యొక్క భార్య కూడా అంటా ఉంది, ఈరోజు ప్రార్థనకి వెళ్తుంది అనుకోండి, నిన్నటి దినాలు వెళ్ళాలమ్మా అంటే నాకు లీవ్ దొరకలేదు. ఈమె కూడా ఎట్లాంటిది అంటే బిలాము గోత్రికి రాలే. ఈమె కూడా ఎట్లాంటిది? బిలాము గోత్రికి రాలే. చాలా బాధ ఉంది, ప్రార్థన చేస్తున్నాం అంటే నా మటుకు నేను కూడా చెప్పుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా. దుర్మార్గులు వారి దుర్మార్గతను విడిచిపెట్టకుండా, ఆ మాట చదువుతారండి, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తనను విడిచి తమ ప్రాణములు రక్షించకుండా మీరు వారిని ఏం చేస్తున్నారు? ధైర్యపరుస్తున్నారంట. పాపము గురించి చెప్పరు, దేవుని యొక్క బల్ల గురించి చెప్పరు, రక్షణ గురించి చెప్పరు. మనం యోగ్యతగా ఉండాలి, యోగ్యమైన స్థితిలో ఉండాలి, దేవుని సన్నిధిలో నిక్కచ్చిగా బ్రతకాలి అనేది చెప్పరు. కానీ మనకున్న అవసరాలను వదిలిపెట్టేసి దేవుని సన్నిధికి మాత్రం పొరపాటును కూడా రాము. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన మానకుంచకుండా, వారి ప్రవర్తన విడిచిపెట్టకుండా మా కోసం ప్రార్థన చేయండి మీరు వెళ్ళి అంటారు. ఏం చేయాలంటండి? మా కోసం మీరు తింటే నాకు నిండిద్దా, లేకపోతే నేను తింటే మీకు నిండిద్దా? నా మాట అర్థమైందండి? నేను తింటే మీకు నిండిద్దా కడుపు? బాబు కూర్చో. దేవుని సన్నిధిలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ బిలాము గోత్రికులు ఈరోజు మనలో ఉన్నారేమో. బల్లకు వెళ్ళే ముందుగా కొన్ని నిమిషాలు ఎవరికి వారుగా, ఎవరు గోత్రికులు? బిలాము గోత్రికులు పని ఏమిటి అంటే, ఈ యొక్క బిలాము శపిస్తే మాత్రం శపించబడతారు, దీవించబడతారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదవండి. కుక్కల తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి ఏం లేదంటండి, తృప్తి లేదు. ఈ కాపరులను అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకుందరు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రవక్తులను చెప్పుకుంటూ, కాపరులను చెప్పుకుంటూ, దేవుని దాసులము, దేవుని యొక్క విజులము, దేవుని విశ్వాసులమని చెప్పుకుంటూ భక్తుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ కాపరులను అట్టివారే. ఎట్టివారు? కుక్కల తిండికి. దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని పిల్లలు అంటే భయం లేదు. ఎవరికి?
మీకు కాదులేండి, బిలాంకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి? ఈ పిల్లలు అంటే దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవుని జనాంగము. నేను వారి జోలికి వెళ్ళకూడదు అనేది భయము లేదు. కానీ ఈ ప్రవక్తకి, ఈ కిరాయి ప్రవక్తకి ఎట్లాంటి వాడు అంటే, నేను రమ్మనంగానే సంచేసుకుని బయలుదేరుతున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి అంటే భయము లేకుండా, భక్తి లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకము లేకుండా విశ్వాసులు మనం చెప్పుకుంటూ మనం భక్తిని ముసుగు వేసుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎవరైనా కావచ్చు. ఇంకా నాకు సమయం లేదు, కానీ దేవుని సన్నిధిలో అక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే కొన్ని యొక్క విషయాలు దేవుని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏంటి అంటే, కొంతమంది దేవుని సన్నిధిలో సమయానికి మనం రాలేం. బిలాము గోత్రికులే. సమయానికి రాలేని వారందరూ కూడా బిలాము గోత్రికులే. ఎంపండి, మా కాలేజీలో ఒక పాలసీ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగిందనుకోండి, ఆ యొక్క కాంటెక్స్ట్ని గుర్తుపెట్టుకోవడానికి మేము చెప్తాం ఏంటి అంటే, యు ఆర్ ద బిలామ్, యు ఆర్ ది బిలామ్, యు ఆర్ సాల్, నువ్వు ఒక సౌలువి. ఎంపండి ఆ తప్పును సరి చేసుకోవడానికి ఎంపండి ప్రభు దగ్గరికి వచ్చి మాలో మీలుగా ఒప్పుకోదాల కొంచెం పశ్చాత్తాపం కలుపుకొని, అయ్యా నేను బిలాములాగా ప్రవర్తించకూడదు, నేను బిలాములాగా నా కుటుంబం ఉండకూడదు, నా భార్య ఉండకూడదు, నా పిల్లలు ఉండకూడదు అని చెప్పి ఎవరికి వారిగా మనం ఏం చేయాలి అంటే సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బాలాకు ఏం చేస్తాడంటే ఒక సందేశాన్ని పంపిస్తాడు. ఆ సందేశం పంపించినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తుంటాడంటే, కొంత రాజు ఇక్కడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెతేరు ప్రాంతము నుంచి ఇక్కడ బాలాకు మోయాబు ప్రాంతం దగ్గర నుంచి పెతేరు అనే దగ్గరికి అంత 400 మైళ్ళు ఈ దూతల్ని పంపిస్తాడనమాట. అంటే ఇతని పేరు ఎంత ప్రఖ్యాతిగాంచిందో చూడండి. నా చెప్పాను కదా, వరి గోధుమలు పెంచాలంటే, మంచి త్వరగా అబ్బాలంటే, ఒకసారి చెప్పేవాడు 6 నెలలు వీళ్ళు సహవాసం చేస్తే, వీళ్ళు సహవాసం చేస్తే, ఇప్పుడు 6 నెలలు కాదు, 6 సెకండ్లు చాలండి. 6 సెకండ్. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో పొత్తు పెట్టుకుని సహవాసం చేస్తే అవిశ్వాసులుగా మారుతున్నారా, విశ్వాసులుగా ఉంటున్నారా? లేకపోతే ఒకవేళ విశ్వాసులు మనం చెప్పుకుంటూ భక్తి ముసుగు వేసుకుని దేవుని సన్నిధిలో, దేవుని బలలో పాలు పంపులు పొందుతున్నామా? ఎవరికి వారుగా, నా మట్టుకు నేను, నా కుటుంబాన్ని బట్టి, నా పిల్లలను బట్టి, లేకపోతే నా భార్యని బట్టి, నా జీవితాన్ని బట్టి, నా ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఎవరికి వారుగా నేను మాత్రం బిలాములాగా ప్రవర్తించకూడదు ప్రభువా. వాళ్ళు ఏం చేయాలంటే మంచి చెడు అనేది ఏంటిదో కూడా వివేచింప జాలరు అని రాయబడిందండి. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, కుక్కలు తిండికి ఆతురపడినట్టుగా ఆతురపడతారు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క దేవుని గ్రంథాన్ని చదవమని చెప్పేవారు ఉండరు. వాళ్ళకుంటే కదా ఈ గ్రంథాన్ని చదవమని చెప్పే అలవాటు ఉంటే, అయా ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నీ ప్రార్థన చేస్తే మాత్రం దీవెనలే. ఇది కాదు భక్తి అంటే. ఇందాక పాడారు మంచిగా జాన్ గారి టీం అందరూ కలిసి, సిస్టర్ గారు సిప్పరగా తర్వాత అనుష వాళ్ళ మమ్మీ గారు అందరూ పాడుతూ ఉన్నారు. నాతో మాట్లాడు ప్రభు అని ఉందా? మాతో ఉందా? ఏమండి, నాతో దేవుడు మాట్లాడగలడు కూడా. ప్రతి వ్యక్తితో కూడా దేవుడు దర్శించగలడు. అప్పుడప్పుడు మాలాంటి ఒకవేళ మధ్యవర్తులని నువ్వు వారికి దేవుడికి మధ్యలో ఉండాలి కాబట్టి ఒక పోస్ట్ మ్యాన్ లాగా పని చేయడమే తప్పించి మా బ్రతుకుల్లో ఏ మంచితనము కూడా లేదు. అటువంటి వ్యక్తుల గురించి ప్రఖ్యాతిగాంచిన వారు ఇంద్రజాలకులు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉన్నది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, వారు రాగానే లేకపోతే అటువంటి వారు కనపడంగానే ఇష్టంగా వచ్చినట్టుగా ఏమైపోతూ ఉంటామంటే వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటారు కదా కొంతమంది, అట్లాగనమాట. మాకు మా తాత ఉండేవాడు, కడియం ఇలా పెట్టి లాగితే మొత్తం జారిపోవాల్సిందే అనమాట. చిన్ననాటే చూశానండి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా. మొన్న వచ్చారు కదా మీరు, ఆ ఇంట్లోనే చూశాను నేను. అదే పరిస్థితిని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, క్రైస్తవుల జీవితాల్లో క్రైస్తవులుగా ఉన్న కొంతమంది భక్తి ముసుగు వేసుకుని దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ బిలాములాగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే భక్తులు మంచి పాట రాశారు, నమ్మి నమ్మి
మనుషులను నీవు నమ్మి మారు మనసు మోసపోయావు, మారు మనసు పొందలేకపోయావు అన్నాడు. ఓకే, చక్కగా ఆ యొక్క ఆ పాట రిలీజ్ అయినప్పుడు నేను ఒక అంకుల్ గారికి ఇచ్చి నేర్చుకోమని పాడుతూ ఉంటే చాలా మంచి నమ్మకమైన ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచిన పాట. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో మరొక పర్యాయము మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనము, బలలో పాలు పంపులు పొందుతున్న మనము మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారుగా అయ్యా ఆ పాట వచ్చండి. జాన్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఒక నాతో పాటు నిలువు మోకాళ్ళ మీద అందరూ కూడా ఒక్క నిమిషం ఈరోజు దుర్మార్గతను విడిచిపెట్టకుండా రక్షణ గురించి మనం ఏం చేయాలని చెప్పకుండా మనం ఏం చేయలేమండి. బిలామును గురించి మనం విన్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారుగా బిలాము యొక్క జీవితాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళు వేయగలిగితే భక్తుడే, మోకాళ్ళు వేయగలిగితే, కానీ తనలో ఉండవలసిన మంచి లక్షణాలు లేవు. దేవునికి అనుకూలమైన జీవితం వారిలో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ వాంతుకు తిరిగినట్లుగా యెహోవా మీకు వందనాలు నాయనా, మీ స్తోత్రాలు. ఈ రోజు నీ మనుషులు ఎలా ఉన్నారంటే తిరిగి మరలా పాపం వైపు చూస్తూ, రక్షించబడిన వాడుగా నీవు అవిశ్వాసులుగా ఉండదవుద్దండి. రక్షించబడిన బిడ్డగా ఉండి దేవుని కుమారుడిగా కుమార్తెగా బ్రతికి ఈరోజు నీ జీవితంలో ఫస్ట్ చదువు నీ బ్రతుకులో నిన్ను సరి చేసుకుని, ప్రభువా నా జీవితము ఈ విధంగా ఉంది ప్రభువా, నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్లుగా క్రమము లేని, దైవ భయము లేని, సరైనటువంటి ప్రార్థన అనుభవం లేని నా జీవితం అయ్యా, సరైన వాక్యానుసారముగా నా బ్రతుకు కనబడటం లేదు నాయనా, ఇంకా లోకమే కావాలనుకుంటున్నాను. దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా, దేవుని వాక్యము తెలిసి ఉండి కూడా బిలాము చేస్తూ ఉన్నాడు, దేవునికి విరోధమైన పాపం చేస్తూ ఉన్నాడు. నీవు కూడా చేస్తున్నావేమో ఒక్కసారి కనికరించమని అడుగు. పౌలు అంటున్నాడు, తెలియక పాపము చేసేదని కనుక నేను కనికరించబడ్డాను. నీవు ప్రభువుని ఎరగనప్పుడు నువ్వు చేసిన పాపాలన్నిటికీ కనికరము చూపాడు. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ప్రభు బిడ్డగా నీవు బ్రతుకుతున్న కాలంలో, ప్రభు బిడ్డగా నీవు బ్రతకవలసిన సమయాలలో బిలాములాగా ప్రవర్తిస్తున్నావా? బిలాము తన స్వార్థం కోసం ఆశీర్వదించవలసిన వాడు, డబ్బును తీసుకొని, ఆస్తిని, సంపాదన తీసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో కొన్ని నిమిషాలు పరిశీలన చేయ. చాలామంది ఒప్పుకోవట్లేదు, కన్నీరు కారట్లేదు. ఒక పాట పాడుతుండగా మనం అందరం కలిసి హృదయపూర్వకంగా ఒప్పుకుందాం, విడిచిపెడదాం, కనికరించబడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము దేవుని మోసం చేస్తూ సాగిపోదు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. జీవితం అంతా నీవే మోసము చేసుకుంటూ
రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన ఈ లోక సంబంధమైన బిలాము ఏమాయెను దైవ దర్శనం కోల్పోయిన వాడిగా కోల్పోయెను మిగిలిపోతున్నాడు. రాజులను నమ్మి బహుమతిని నీవు ఎవరిని నమ్ముతున్నావు? ప్రేమించిన లోకాన్ని నమ్ముతున్నావా? బిలాము ఏమాయెను లోక వైపు చూస్తూ దైవ దర్శనం లోక భాషల వైపు కోల్పోయెను పరిగెడుతున్నాను తల్లి. నా యేసు వైపు యేసయ్యను చూడు. నమ్మిన ఎడలా ఉన్నత ఆ యేసుని నమ్మితే నీకు బహుమతి ఉంది, బహుమానం ఉంది. నీకు నిశ్చయమే నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము యేసుని పూర్తిగా నీ హృదయపూర్వకంగా నీకు నువ్వు విశ్వసించినట్లయితే, నిశ్చయమే. నీవు నమ్మినట్లయితే నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత బిలాము వలె ఎంతకాలము నీవు సాగిపోదు ఐశ్వర్యము నమ్మి నీవు డబ్బును నమ్ముతున్నావు. వెండి బంగారము లోకాన్ని నమ్ముతున్నావా? ఆశించిన వెండి బంగారముల మీద నీకు ఆశ ఉందేమో. ఆకాను ఏమాయెను అగ్నికి ఆహుతి ఆయెను అగ్ని చేత వారు కాల్చబడి ఐశ్వర్యము నమ్మి నీ ఐశ్వర్యము నిన్ను రక్షించలేదు. వెండి బంగారము నీ అధికారము, నీ బలము నిన్ను కాపాడలేదు దేవుని బిడ్డ. ఆకాను ఏమాయెను అగ్నికి ఆహుతి అయిపోయాడు దేవుని బిడ్డ. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే నా యేసయ్యను నమ్మిన ఎడలా యేసుని మీద నీవు నమ్మి ఆధారపడి నీకు ఒక ఐశ్వర్యము దొరుకుతావు, నీకు గొప్ప ఆశీర్వాదము నీకు లభిస్తావు. నమ్మి మనుషులను లోకాన్ని నమ్ముతున్న నీవు, మనుషులను నమ్ముతున్న నీవు నీకు ఏదో వాదాన్ని చూస్తే దేవుని దూరం చేసుకుంటున్న నీవు మోసపోయావు ఇలా నువ్వు మోసపోతూ అనేకులను మోసగిస్తూ ఉన్నావేమో. నీవు సాగిపోదు హల్లెలూయా హల్లెలూయా. అందరూ హృదయపూర్వకంగా కన్నీటితో కొన్ని నిమిషాలు మాత్రమే హృదయపూర్వకంగా పశ్చాత్తాపం